Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. He is a passionate producer అనే చెప్పొచ్చు. Yes, అంటే లైక్ న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్, మోస్ట్ రిలేటబుల్ స్టోరీ టెల్లింగ్, ఇలాంటి స్టోరీస్ ఉన్నాయంటే డెఫినెట్లీ ఈ ప్రొడ్యూసర్ ఉంటారనే దాని మీనింగ్. సో రైట్ నౌ he is coming up with the exciting project called Gayapadda Simham. So he is none other than Banu Kiran Pratap garu unnaru. So let's talk with him. Hello Andy. హలో అండి. How are you? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో మొత్తానికి గాయపడ్డ సింహం ఎంత గాయపడింది? పర్లేదు, బాగానే గాయపడింది. ఇప్పుడు ఈ సినిమా ద్వారా లాభపడే సింహం అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. అంటే ఆల్రెడీ మాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, గ్రిప్పింగ్ అండ్ మోస్ట్ బర్నింగ్ టాపిక్ అని చెప్పాలి. సో అసలు ఈ టైటిల్ని ఎట్లా రిలేట్ చేశారు అంటే ఏంటి? వాట్స్ యువర్ ఆన్సర్? అంటే క్యారెక్టర్కి ఈ టైటిల్ బాగా సూట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు మేము ఏదైతే కథ ఒకటి అనుకున్నామో ఆ కథలో క్యారెక్టర్ హర్ట్ అవుతాడు. కామెడీ అట్ ద సేమ్ టైమ్ యూనో దిస్ ఇస్ ద సర్కాజం. ఆ సర్కాజం టైటిల్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అని డైరెక్టర్ పిచ్ చేసింది ఇది టైటిల్. వెంటనే థాట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ దీనికి అని చెప్పి ఇంకా మేము ఫిక్స్ అయ్యామండి, గాయపడ్డ సింహం టైటిల్ అవ్వాలి. అంటే ఎందుకు ఇప్పుడు ఈ మధ్య అంటే ఈ కథ ఎప్పుడు రాసుకో ఉంటారు? బికాస్ ఇప్పుడైతే ఇది చాలా ఎక్కువగా ఈ ఇష్యూ మనకు రేజ్ అవుతుంది. యుఎస్ అంటే సూర్యప్రకాష్ జోస్లా అని చెప్పి ఒక ఆయన ఈ కథ పవన్కి చెప్పారండి. ఆయన దీన్ని డెవలప్ చేశారు ఒక లెవెల్లో. మొత్తం కథ చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత పవన్ దాన్ని కొంచెం అడాప్టేషన్స్ అవి చేసుకుని కశ్యప్కి చెప్పడం జరిగింది. కశ్యప్ దాన్ని పూర్తి స్క్రీన్ ప్లే కింద మార్చడం జరిగింది. సో ఇది ఎవాల్వ్ అయితే వచ్చిందండి. కశ్యప్ నాకు తెలిసి ఇది ఒక 3 years బిఫోర్ రాసుకున్నాడండి కదా. 3 to 4 years బిఫోర్ రాసుకున్న కథ ఇది. ఇది ఒక 3-4 years నుంచి జరుగుతుంది జర్నీ ఈ కథది. జరుగుతుంది కానీ ఇప్పుడు చాలా కనెక్టింగ్ అనిపిస్తుంది. లైక్ ఏమైనా మార్పు అంటే 2019 ఎరా ఏదైతే ఉందో అప్పుడు కూడా ట్రంప్ కి సంబంధించిన డిపోర్టేషన్ పాలసీస్ అవన్నీ కూడా అప్పుడు చాలా ఇంపాక్ట్ చేసాయి. ప్రీవియస్ అంటే దీని ముందర కాకుండా దాని ముందు ట్రంప్ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రెజ్యూమ్లో కూడా చాలా డిపోర్టేషన్స్, చాలా స్ట్రాంగ్ పాలసీస్ అవి తీసుకోవడం, దానివల్ల కొంతమంది డిపోర్ట్ అవ్వడం. ఆ టైంలోనే ఆయన అన్నది ఏంటంటే యూ విల్ సీ యూనో స్ట్రాంగెస్ట్ డిపోర్టేషన్ ఎరా ఇన్ మై రూల్ అని చెప్పి ఆయన స్పీచెస్ అవి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ టైంలో జరిగింది కాబట్టి అప్పటికే రాసుకున్నారండి. లక్కీగా ఏంటంటే ఆయన మళ్ళీ రావడం మాకు పర్సనల్గా ఆయన మళ్ళీ రావడం వల్ల ఇంకొంచెం మోర్ రిలేటబిలిటీ పెరిగిందండి. ఆయన గెలవడం, ఆయన మళ్ళీ వచ్చి ఆయన మళ్ళీ ఎంత రకమైన లైక్ యూనో మళ్ళీ ఇంకా ఈ పాలసీస్ అన్ని ఇవన్నీ ఆయన తీసుకురావడం ఇంకా మోర్ రిలేటివిటీ. ఇది 2019 బిఫోర్ జరిగిన దాన్ని బేస్ చేసుకుని రాసుకున్న కథ అయినా కూడా దానికి ఇంకా మోర్ రిలేటబిలిటీ వచ్చింది. బట్ అప్పుడు రాసుకున్న కదా అండ్ ఇప్పుడు వచ్చి ఇంత రిలేటబుల్ వచ్చింది. బట్ తరుణ్ భాస్కర్ దగ్గర గారికి అంత దూరం అంటే ఎట్లా రీచ్ అయింది అక్కడ వరకు? అంటే తరుణ్, పవన్ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అండి. నా దగ్గరికి కథ వచ్చేటప్పటికే వీళ్ళు తరుణ్ని ఫిక్స్ చేశారు. తరుణ్ కథ చెప్దామని అనుకుంటున్నారు అనమాట. నాకు ఎప్పుడైతే ఈ ఐడియా చెప్పి తరుణ్ అయితే బాగుంటాడు అని అన్నారు నేను కూడా వెంటనే ఎగ్జైట్ అయ్యా. యా ఐ కెన్ సీ హిమ్ ఇన్ దిస్ రోల్ అని చెప్పి. వి నీడ్ సమ్వన్ లైక్ హిమ్ అనమాట. ఆయనకు ఒక డ్రై విట్ ఉంటుంది, ఒక రకమైన డ్రై హ్యూమర్. అది ఆయన బాగా క్యారీ చేయగలుగుతాడు అని చెప్పి అనిపించి మేము ఎస్ వి హావ్ గాన్ అహెడ్. అంటే ఇప్పుడు ఆయన ఐడియాలజీస్ ఏమన్నా దీంట్లో ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా జరిగాయా లేదా ఓన్లీ హీ డిడ్ ద యాక్టింగ్ పార్ట్? ఓన్లీ యాక్టింగ్ అండి. ఆయనేమి దీంట్లో ఆయనేమి లైక్ యూనో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయనకి బాగా నచ్చేసింది, అందుకని ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన చేయను అన్నాడు అసలు ఫస్ట్. నేను యాక్టింగ్ చేయను, నేను ఇవన్నీ చేసుకోవాలి, నేను డైరెక్ట్ చేసుకోవాలని అన్నాడు. ఒక్కసారి సరే ఊరి మీద కథ విని మీ అభిప్రాయం చెప్పండి, మీరు చేయొద్దులేండి అని అన్నప్పుడు కథ విని ఇది నేను ఎలా మిస్ అవుతాను, ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పి జంప్డ్. జరిగింది అది. హీ నెవర్ వాంటెడ్ టు డూ దిస్. బట్ కథ విన్న తర్వాత వదులుకోవాలి ఇంకా. అంటే ఆయనతో వన్ ఆఫ్ ది మూవీ ప్రమోషన్ లో కాన్వర్జేషన్ అయినప్పుడు వాట్ హీ సెడ్, డైరెక్షనే చాలా బెస్ట్, నాకు యాక్టింగ్ నో, బికాస్
నాకు తెలియదు యాక్టింగ్కి వీ హ్యావ్ టు వెయిట్ అ లాట్ అనమాట. వెయిటింగ్ పీరియడ్లో ఐ కెన్ డూ లాట్ ఆఫ్ మై స్టఫ్ ఇన్ అ డైరెక్షన్ థింగ్ చూసుకున్నట్లయితే. బట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆయన బ్యాక్ టు బ్యాక్ ఈస్ కమింగ్ అప్ విత్ న్యూ అంటే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. డెఫినెట్ గా తరుణ్ చాలా ప్లస్ అయ్యాడండి మాకు ఈ సినిమాకి. అండ్ యాజ్ అన్ యాక్టర్ వీ వాంట్ టు సీ హిమ్, అందుకనే కల్పించేసాము. కానీ తను ఒక మంచి టెక్నీషియన్, గ్రేట్, ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. బ్యాలెన్స్ చేసుకుంటాడని అని నా కాన్ఫిడెన్స్. నేను అదే చెప్పాను తరుణ్తో కూడా డిస్కషన్స్ వచ్చినప్పుడు పర్సనల్గా. మంచి క్యారెక్టర్, మంచి రోల్ వచ్చినప్పుడు మనం నో ఎలా చెప్తాం? వీ హ్యావ్ టు డూ ఇట్. అట్ ద సేమ్ టైం డైరెక్టోరియల్ ప్రియారిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఫుల్ఫిల్ చేయాలి అని ఈ డిస్కషన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి మా ఇద్దరి మధ్య. హౌ టు హ్యాండిల్ ఇట్ అనేది కొంచెం డిఫికల్ట్. ఒక్కోసారి కొన్ని కాంప్రమైజ్ అయ్యి మనం కొన్నిటి కోసం కొన్ని వదిలేస్తూ ఉండాలి, కొన్నిటి కోసం కొన్ని ఒక్కొక్కసారి లైక్ ప్రయారిటైజ్ చేసుకుంటూ ఉండాలి కదా. ఆ ప్రాసెస్ లో కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బట్ హీఈస్ వెరీ స్మార్ట్ అండి. అంటే ఒక మంచి కథ అంటున్నారు. హౌ డు యు డిఫైన్ మంచి కథ? అంటే మీ దృష్టిలో ఒక మంచి కథ అంటే ఏంటి? ఎట్లా ఉండాలి? ఎస్పెషల్లీ ఇప్పుడు గాయపడే సింహం విషయానికి వస్తే రిలేటబిలిటీ ఉండాలి అని అంటానండి. ఇలాంటి కథ మనం చెప్పేటప్పుడు మోస్ట్ రిలేటబుల్ గా ఉండాలి. ఏదో ఒక రకంగా ఆడియన్కి ఇది కనెక్ట్ అవ్వాలి, ఈ కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే చూస్తే కాన్సెప్ట్ ట్రంప్ డిపోర్టేషన్, ఈ ఒక కాన్సెప్ట్ కనెక్ట్ అయితే మిగతా కథ అంతా కూడా అతను ఫాలో అవ్వగలుగుతాడు. సో ఒక మంచి స్క్రీన్ ప్లే కుదరాలి, ఒక మంచి ఎడిటింగ్ అవ్వాలి, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావాలి. ఇవన్నీతో పాటు ఏంటంటే బేసిక్ ఫ్యాక్టర్ మనం పర్సనల్గా ఎలా రిలేట్ చేసుకోగలుగుతున్నాం ఆ కథకి అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇందులో చాలా పర్సనల్గా రిలేట్ చేసుకునే ఫ్యాక్టర్స్ మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నాయని చెప్పి మేము ఈ కథని తీయడం జరిగింది. ఒక పాయింట్ కూడా చెప్పారు, లైక్ గర్ల్స్ యుఎస్ వెళ్ళడానికి మ్యారేజ్ చేసుకుంటారు అనే. అంటే అసలు ఏంటి అది? మీరు ఎక్కువగా అలాంటివి సినారియోస్ చూస్తున్నారా లేకపోతే ఏంటి? అంటే ఈ కథలో హీరోకి వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకోవాలి, మా అమ్మాయిని నీకు ఇవ్వాలి అని అంటే నువ్వు యుఎస్లో ఉంటే బెటర్, లేదంటే నేను ఈ సంబంధం కలుపుకొని అన్న ఒక ఛాలెంజ్ ఇస్తాడు అనమాట. అది మన ట్రైలర్లో కూడా చెప్పాము, హీరోయిన్ ఫాదర్. సో దానికి ఇంకేంటంటే హీరో డిసైడ్ అవుతాడు అనమాట యుఎస్ వెళ్దాము అని చెప్పి. వెళ్ళలేకపోవడం వల్ల తను హీ విల్ లూజ్ హిస్ జాబ్, హీ విల్ లూజ్ హిస్ లవ్. సో ఇవన్నీ అతను ఎలా ఫేస్ చేశాడు అనేది వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అండి. అంటే జనరల్గా నేను నా సరౌండింగ్స్లో విన్నా ఇది. యుఎస్కి వెళ్తే అంటే ఆబ్వియస్లీ ఒక ప్రొఫైల్ వెరీ రిలేటబుల్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఉంటే అంత కాదు. మ్యారేజ్ కోసం స్పెషలీ బాయ్స్ యుఎస్కి వెళ్ళి వాళ్ళ ప్రొఫైల్ కొంచెం బిల్డ్ చేసుకొని అండ్ దెన్ దే గో ఫర్ విత్ ద మ్యారేజ్. నేను విన్నది నా వరకు వచ్చింది ఏంటంటే, ఇక్కడ ఉంటే అవ్వట్లేదు అని చెప్పి యుఎస్కి వెళ్ళి కష్టపడి వాళ్ళు ఒక పేరు సంపాదించుకుంటే, ఇక్కడ ఇండియా నుంచి కాంటాక్ట్ అయ్యే అమ్మాయిలు మీరు యుఎస్లో ఉన్నారు కదా ఎలా అవుతుంది అని చెప్పి ఇక్కడుంటే అది పాసిబుల్ ఉంటుంది. అంత దూరం ఉన్నారు అండ్ చాలా కాంప్లికేషన్స్ ఇలా కూడా ఫేస్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లమే, అక్కడికి వెళ్ళిన ప్రాబ్లమే అనే సినారియో నేను విన్నాను. సో వాట్ యు సే అబౌట్ దిస్ థింగ్? అంటే ఇది మేము వాట్ వి ట్రై టు అడ్రెస్ త్రూ దిస్ ఫిల్మ్ ఇస్ సటిల్ గా ఒక సెటైర్ వేస్తున్నాం అండి మేము. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కామెడీ అండ్ హ్యూమర్ టచ్ తో ఉన్న నేషనలిస్టిక్ ఫిల్మ్ ఇది. అంటే మేము ఏం చెప్తున్నాము అని అంటే ఈ కథ ద్వారా మనం ఆ డాలర్ డ్రీమ్స్ లో పడి మన క్యారెక్టర్, మన ఓన్ ఐడెంటిటీని మనం లూజ్ అవ్వకూడదు. మనం సక్సెస్ఫుల్గా ఇక్కడ కూడా జర్నీ కంటిన్యూ చేయొచ్చు. ఏదైతే ఒక డ్రీమ్స్ ఉంటాయో వాటికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుని మనం లైఫ్ని అంత స్ట్రెస్ చేసుకోకూడదు అనేది ఒక సటిల్గా హ్యూమరస్ వేలో చెప్తున్నాం అండి. అది హీరో క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తాం చివరికి. అది ఆడియన్స్ కి చాలా మంది కనెక్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో జరిగేదే అది. అంటే లైక్ అందరూ లైక్ మనం ఫారెన్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, మనం అక్కడ ఏంటో రియల్ పరిస్థితులు తెలియకుండానే ఇక్కడ ఒక డ్రీమ్ లో ఉంటాం అనమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రియలైజ్ ఏంటంటే అబ్బా ఇండియా ఎంత హ్యాపీరా, ఎంత సుఖంరా అని మనం మిస్ అవుతూ ఉంటాం. నేను కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చినండి. సో పర్సనల్గా పవన్ కూడా యుఎస్ లో ఉండి వచ్చాడు. మా అందరం మీ కథ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు పర్సనల్ ఒక కనెక్ట్ ఉంది మాకు కూడా. డెఫినెట్ గా ఇది చెప్పాలి, ఈ కథ చెప్తే
ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, ఎంతో కొంత వాళ్ళు లైక్ యూనో ఆ కనెక్ట్ అవ్వడం వల్ల ఈ హ్యూమర్ని ఎంజాయ్ చేస్తారు అనేది మాకున్న కాన్ఫిడెన్స్ అండి. ఒక సటిల్ సెటైర్ వేసామండి. యా, కరెక్ట్గా ప్రమోషన్స్ టైంలో తరుణ్ గారు లేరని అనిపిస్తుంది. అదే అందరూ అడుగుతున్నారు కదా ఎన్ని ఎప్పుడు అని చెప్పి ఎన్ని 2, సో ఎన్ని 2 తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఓకే, దట్స్ రియలీ గ్రేట్. అంటే ఒక కథకి కావాల్సింది మంచి క్యారెక్టర్సా, వెయిట్ ఉన్న క్యారెక్టర్సా, లేకపోతే కథ వెయిట్ ఉండాలా? అంటే ఏం చెప్తారు యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు? రెండు అండి, కథకి వెయిట్ ఉండాలి, ఆ తర్వాత మనం ఏదైతే ఒక క్యాస్ట్ చేస్తామో దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మనం ఆ కథలో ఒక క్యారెక్టర్స్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేడీ గారిని తప్ప నేను ఎవరిని ఊహించుకోలేను ఇప్పుడు. అలాగే శ్రీ విష్ణు గారు ఏదైతే వాటి చేస్తున్నారో అది కూడా ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అనేంతలాగా ఇమిడిపోయారండి. అది డెఫినెట్గా రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్. మనం రాయడం చాలా బాగా రాయాలి, ఆ తర్వాత ఆ యాక్టర్స్ కూడా దానికి పర్ఫెక్ట్ గా కుదరాలండి. ఎస్, జేడీ గారిని అసలు ఎలా కన్విన్స్ చేశారు? అది పవన్ అండి, బికాస్ హీ వర్క్డ్ దయా, ఇద్దరు కలిసి దయాలో వర్క్ చేశారు అండ్ జేడీ గారితో మంచి రిలేషన్షిప్ ఉంది. ఆయన వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీలీ స్మార్ట్ అండి కథల విషయంలో. ఆయన భయంకరమైన నాలెడ్జ్, రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేశారు అండ్ చాలా క్రాఫ్ట్స్ తెలుసు ఆయనకి, వెరీ 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 డీప్ నాలెడ్జ్ ఆన్ సినిమా ఉంది ఆయనకి. సో ఆయన ఒప్పించడం నిజంగా మీరు అన్నట్టు చాలా కష్టం. ఎప్పుడైతే ఆయన ఈ కథ విన్నారో ఇందులో కొత్తదనాన్ని ఆయన ఇమీడియట్ గా పట్టుకున్నారు. ఆయన పట్టుకుని ఆయన నా ఫుల్ సపోర్ట్ చేస్తాను, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి అని అన్నారు. సో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. అట్లీస్ట్ ప్రతి క్యారెక్టర్ లో రివీల్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఆడియన్స్ కి. సో ఓటీటీ ఎరా నడుస్తుంది ఇప్పుడైతే చూసుకున్నట్లయితే. ఆడియన్స్ ని థియేటర్ వరకు తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో అనేది అర్థమైంది. యాజ్ అ ప్రొడ్యూసర్ మీకు ఇంకా చాలా క్లియర్ గా యూ నో దట్. సో ఏంటి అసలు ఆ ట్విస్ట్ ఏమి ఇస్తే వాళ్ళు థియేటర్ వరకు వస్తారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్? ఫస్ట్ అంటే మన కాంటెంట్లో ఫస్ట్ మళ్ళీ అగైన్ ఆన్సర్ ఏంటంటే ఒక రిలేటబిలిటీ క్రియేట్ చేయాలి. ఇప్పుడు దురందరే చూడండి, అందరు ఎందుకు వచ్చారు అని అంటే దాంట్లో పేట్రియాటిజం ఉంది. పేట్రియాటిజం అందరు రిలేట్ చేసుకుంటారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రూ ఈవెంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు కథలోకి తీసుకురాగలిగారు. ఆ కథని ఫీల్ అవ్వదు, మనందరం కూడా ఫీల్ అయ్యాం మన పర్సనల్ కథలాగా. ఇప్పుడు ఈ కథ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ప్రతి కథ అలాగా ఆడియన్కి అది తన పర్సనల్ కథ అని అనిపించేటట్టు చెయ్యాలండి. ఎక్కడో ఒకటి తను చూశాను, తను ఎక్స్పీరియన్స్ అయ్యాను అనేటట్టు క్రియేట్ చేయగలగాలి. చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ వస్తుంది అనేది ఒక అందాజా. అదే అందాజా తోటి మేము ఈ సినిమా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రిలేటబిలిటీ ఈజ్ మస్ట్ ఫర్ ష్యూర్, కానీ దాన్ని ప్రెజెంట్ చేసే విధానం అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ స్క్రీన్ ప్లేస్ అ కీ రోల్, ఇచ్చే టర్న్స్ అట్ లీస్ట్. సో మంచి కథని మనం అనుకున్నప్పుడు ఇది బాగుంటది, ఇది ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ మేము యాజ్ ఎ ప్రొడ్యూసర్ మేము చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆడియన్స్ థియేటర్కి రప్పించాలంటే థియేట్రికల్ మూమెంట్స్ క్రియేట్ చేయాలండి. అంటే థియేట్రికల్ మూమెంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే తను ఆ యాక్టర్ని చూడడానికి రావాలి అని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ థియేటర్లో థియేటర్ అనేది ఒక ఎగ్జాగరేషన్ ఉంటుందండి 70 mm స్క్రీన్ మీద. ఆ ఎగ్జాగరేటెడ్ మూమెంట్స్ అవన్నీ క్రియేట్ చేయాలి. ఇదంతా త్రూ స్క్రీన్ ప్లే చేస్తామండి. ఇది రాసుకునేటప్పుడే త్రూ స్క్రీన్ ప్లే చేస్తాం. ఆ తర్వాత ఒక మంచి ప్రొడక్షన్ డిజైన్ యాడ్ అవుతుంది, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అవుతుంది, మంచి డిఓపి వర్క్ యాడ్ అవుతుంది. ఇవన్నీ ఇంకా ప్రొడక్షన్ ప్రాసెస్ అండి. వీటన్నిటిలో మనకు కొంచెం అవగాహన ఉంది, పట్టు ఉంది అని అంటే వీ కెన్ పుల్ ఇట్ ఆఫ్. భాను గారు, యూ హ్యావ్ టు టెల్ మీ లైక్ మీ జర్నీలో ఎప్పుడు మీరు వన్స్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆన్ సెట్స్ లైక్ చాలా క్యా బోల్తే సారీ నాకు కరెక్ట్ వర్డ్స్ పెట్టాలన్న, లైక్ చాలా టెన్స్డ్ ఫీల్ అయిన సినారియోస్ ఏమైనా ఉన్నాయా? ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక టెన్స్డ్ సినారియో. ఈ సినిమాకి అంత టెన్షన్ ఏం పడలేదండి, ఎంజాయ్ చేసాం మీ ఎంటైర్ జర్నీలో ఎప్పుడైనా? అంటే ఈ సినిమా వస్తుందండి, డెఫినెట్ గా వస్తుంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కూర్చుని ఎడిట్ టేబుల్ మీద కలిసిపోతాం, ఇవన్నీ కామనే. ఇదంతా ఒక జర్నీ అనమాట. ఇది ఇంట్లో మనం భార్యాభర్తలు ఎలాగైతే లైక్ యూనో ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉంటాయి అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, అలాగే ఒక టీమ్ అన్న ఏర్పడిన తర్వాత ప్రతి సినిమాకి క్రియేటివ్ డిఫరెన్సెస్, ఒపీనియన్ డిఫరెన్సెస్, క్లాషెస్ అన్నీ వస్తాయి. అందరూ ఫైనల్ గా సినిమా బెటర్మెంట్ కోసం వర్క్ చేశారు అనుకోండి, మంచి అవుట్పుట్ వస్తుంది. లేదు మాలిషియస్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అని అంటే ప్రోడక్ట్ పాడవుతుంది.
డెఫినెట్లీ. మేజర్ రీజన్ సినిమాలు మంచి సినిమా అవుట్పుట్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంటెన్షన్స్ అన్నీ కూడా ఒక అలైన్మెంట్ లేక, ఒక ప్రాపర్ ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి అందరం మేము అలైన్ అయి ఉన్నాము, అందరికీ తెలుసు ఏమి ఇవ్వాలి అవుట్పుట్ అనేది, అందరం ఫుల్ క్లారిటీతో ఉన్నాం, పవన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, సో మాకు కొంచెం ఈజీ అయిందండి. సో వాట్ ఈస్ ద బెస్ట్ సీన్ ఆడియన్స్ థియేటర్లో సినిమా చూసిన తర్వాత కూడా దే విల్ టేక్ దట్ టు దేర్ హోమ్? ఇందులో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయండి, మల్టిపుల్ సీన్స్ అలా అనిపిస్తాయి. నా ఫేవరెట్ మటుకు విష్ణు గారి ఎంట్రన్స్ అండి, శ్రీ విష్ణు గారి ఎంట్రన్స్. ఓకే, సో అక్కడ చాలా ట్విస్ట్ ఉందంటారా? భయంకరమైన ట్విస్ట్. కెన్ వి ఎక్స్పెక్ట్ పార్ట్ 2 అంటే ఏమైనా ఉందా? yes 1.5 అని మేము చెప్పాం కదా, సో 2 is there. ఓకే ఓకే, మీరు చూస్తే వాల్యూమ్ 1.5 అని ఉంటుంది. అవును. సో ఇట్స్ మోర్ దెన్ 1. మేము ఏదైతే ఇప్పుడు ఈ కథని ఇప్పుడు చెప్తున్నామో సినిమాలో ఇట్స్ మోర్ దెన్ 1, అందుకని 1.5 అని పెట్టాము. సో డెఫినెట్లీ దెర్ ఇస్ 2 కమింగ్ అప్. ఎస్, సో మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. 100% అండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఫిల్మ్ ఇండస్ట్రీలో యాజ్ అ ప్రొడ్యూసర్స్ మేజర్ డ్రాబ్యాక్ ఏముంటుంది మీరు కాన్షియస్గా లేకపోతే? డబ్బులు పోతాయి, క్రెడిబిలిటీ పోతాయి. సో చాలా కాన్షియస్గా ఉండాలి ఆ విషయంలో. సో ఒక సినిమా అనగానే రెండు పోతే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కదా. డెఫినెట్లీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వగానే అసలు మీరు డే 1 మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే హౌ యూ ఫీల్? లైక్ ఈ సినిమా ఎగ్జాంపులే చెప్పండి నాకు. డే 1 సూపర్ ఎక్సైటెడ్ గా ఉంటామండి, అంటే లైక్ అదొక రకమైన ఎక్సైట్మెంట్. లాస్ట్ కి వచ్చేటప్పటికి ఏంటంటే బేబీ డెలివరీ పురిటినప్పుల్లాగానే ఉంటుందండి ఇప్పుడు పరిస్థితి అదే అందరిది. ఓ మై గాడ్. సో మీ జర్నీని 1 word లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు మీ ఎంటైర్ జర్నీని? ఫెంటాస్టిక్ అని అనుకుంటారండి యాజ్ ఆఫ్ నౌ. It's going fantastic. Okay, so I'm very hopeful on this film's result. So I'm already feeling it is fantastic. Wonderful అండి, వండర్ఫుల్, సచ్ పాజిటివ్ థాట్ యాక్చువల్లీ. సో ఇనిషియల్ డేస్లో మీరు బాగా స్ట్రగుల్ ఫేస్ చేసిన సందర్భం ఏదైనా గుర్తుంటే చెప్తారా? అంటే మనం ఒకటి అనుకుంటాము, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందని తెలుసు స్క్రీన్ మీద, మనం చెప్పినా మనం అది అక్కడ డిస్కషన్లో బికాస్ ఆఫ్ లైక్ యూనో అదర్స్ సీనియారిటీ మనం అది చెప్పినా కన్విన్స్ చేయలేకపోతాం చూడండి, ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాము. వీ నో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ అని చెప్పి, పక్కా తెలుసు ఇది వర్కౌట్ అవ్వదు ఆన్ స్క్రీన్ అని చెప్పి, కానీ మనం కన్విన్స్ చేయలేకపోతాం అనమాట అక్కడ ఉన్న టెక్నీషియన్స్ అవ్వచ్చు, లేదంటే అక్కడ ఉన్న టీమ్ని. అప్పుడు అది చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది అండి. కాకపోతే ఏంటంటే జర్నీలో ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా అలా 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 మనకు ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యే కొద్దీ మనకి కూడా ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది కదండి. అప్పుడు ఆబ్వియస్గా అందరూ వింటారు అనమాట. సో స్టార్టింగ్ లో నేను ఏదైనా చెప్పేటప్పుడు నాకు అది ఆ డిఫికల్టీ ఉండేది, వినరేంట్రా బాబు ఇది అవ్వదు అని అన్నా కూడా, అన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఇది ఆ స్ట్రగుల్ ఇప్పుడు కొంచెం పర్లా. ఓకే, వండర్ఫుల్. అంటే ఇప్పుడు డైరెక్టర్కి మీకు ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కదా ఫర్ ష్యూర్. సో అక్కడ ఎట్లా అంటే ఆ ఫ్రీడమ్ని ఎలా ఆ బ్యాలెన్స్ ఎలా చేయాలంటారు? లైక్ మనం ఇక్కడ 2 things అండి. ఒకటి మనకు ఒక టేస్ట్ ఉంటుంది, మనకి ఇలా ఉంటే బాగుంటుంది అనేది టేస్ట్ డెఫినెట్లీ, ఇలా ఎలా ఉంటే బాగుంటుంది అనేది క్రాఫ్ట్. ఇలా అది మనం చెప్పగలిగాం అనుకోండి టెక్నీషియన్కి, ఎవరైనా సరే, అది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, చెప్పగలిగితే మనకు కరెక్ట్గా చెప్పగలిగితే క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది ఈ పర్టికులర్ దీంట్లో ప్రాబ్లం ఉంది, ఎందుకు ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది అనేది అన్ని క్లియర్గా అలా కాకుండా ఇది బాగాలేదు అని అన్నాం అనుకోండి, వాళ్ళకి అప్పుడు క్రియేటివ్గా డిఫరెన్స్ వస్తాయి. మనకు ఆ నాలెడ్జ్ ఉండాలండి, ఆ నాలెడ్జ్ ఉండి ఆ గ్రిప్ ఆ కమాండ్ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఇట్ విల్ బికమ్ వెరీ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఉంటుంది. చిన్న అవతల అతనికి అర్థం అవ్వడానికి టైం పడుతుంది, బట్ మనం రిపీటెడ్గా ఒకసారి 2-3 డిస్కషన్స్ అయితే ఎస్ నిజంగా నేనైనా నేర్చుకుంటాను, డైరెక్టర్ అయినా నేర్చుకుంటాను, ఏదో ఒకటి జరుగుతుంది అనమాట ఆ డిస్కషన్లో, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బెటర్ అవుతుంది. సో యాజ్ అ ప్రొడ్యూసర్ హౌ డు యూ హ్యాండిల్ ప్రెషర్? డిటాచ్మెంట్ అండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ డిటాచ్ అయిపోతాం. ఇంకా డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేస్తే ప్రెషర్ అనేది హ్యాండిల్ చేయొచ్చు ఈజీగా. సో మీరు డిటాచ్డ్గా ఉంటారు. ఐ విల్ నాట్ క్యారీ మై వర్క్ ఇంటూ మై హోమ్. సో maximum but it is not possible in film industry, right? How, I mean,
వీ హ్యావ్ టు ఇది ఒక ప్రాక్టీస్ అండి, సింపుల్. అంటే ఇంట్లో బిజీ ఉండాలి మనం, అంతే. ఇంట్లో మనం అవగేషన్స్ ఉన్నాయనుకోండి, హ్యాపీ కుకింగ్ చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, లేదంటే వేరే ఏదైనా చేయొచ్చు. ఆ టైంలో మనం కనుక లైక్ మనం పూర్తిగా లైక్ డిటాచ్డ్గా ఉన్నాం అనుకోండి, హ్యాపీ, చాలా సింపుల్గా ఉంటుంది లైఫ్. yes so what is the biggest myth about producers? బాగా డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, వీళ్ళు సో భలే ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని, obviously మాకు అదే ఉంది ఇప్పుడు. అని అనుకుంటారు కదా, అదే పెద్ద మిత్. okay so what is the reality then? రియాలిటీ మేము రోజు స్ట్రగుల్ అవుతూ ఉంటాము, రోజు అందరి ఈగోస్ మేనేజ్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాము, అందరినీ ప్లీజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్, అది రియాలిటీ. సో చెప్పండి, వన్ వర్డ్ ఫర్ సక్సెస్ ఏం చెప్తారు? పేషెన్స్, పర్సెవరెన్స్ అండి, అంతే. అండ్ వన్ వర్డ్ ఫర్ ఫెయిలియర్? గ్రీడ్. నైస్. ఓకే సో వన్ వర్డ్ ఫర్ ఆడియన్స్? బీ ప్రిపేర్డ్ ఫర్, వన్ వర్డ్ లో చెప్పాలా? సర్ప్రైజ్. ఓకే సో సర్ప్రైజ్ ఇస్ లైక్ కీ ఎలిమెంట్ అండి. యూ విల్ బి సర్ప్రైజ్, నో డౌట్. నేను రాసేస్తున్నాను ఈ ఇంటర్వ్యూ కెమెరా ముందే చెప్పిన కాబట్టి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. దట్ ఈస్ వాట్ వి ఆల్ నీడ్ యాక్చువల్లీ. సో ఓటీటీ ఆర్ థియేటర్, ఏది ఎక్సైట్ క్రియేట్ చేస్తుంది మీకు ఎక్కువ? థియేటర్. నో డౌట్. సో వన్ వర్డ్ ఫర్ టాలీవుడ్? హోమ్ నౌ. ఓ సో నైస్. ఓహో నైస్ అండి. ఓకే సో డ్రీమ్ యాక్టర్ టు ప్రొడ్యూస్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. చాలా మందిలో ఒకరి పేరు చెప్తారా? అమ్మో, అలా చెప్తే కష్టం కదా. ఓకే సో ఫేవరెట్ డైరెక్టర్? ఇది కూడా రివీల్ చేయరేమో. యాజ్ ఆఫ్ నో పవన్ ఇస్ మై ఫేవరెట్ డైరెక్టర్, అది నో డౌట్, అది గట్టిగా చెప్తా. ఓకే అండ్ ఈజ్ ఆకాశంలో తర విల్ బి మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే మైండ్ బ్లోయింగ్ అంటే ఐ మీన్ లైక్ అలాంటి ఒక మంచి డ్రామా మనం చూసి చాలా రోజులు అవుతుంది. అందరూ గట్టిగా లైక్ కనెక్ట్ అవుతారు ఆ సినిమాకి, అండ్ మంచి పేరు వస్తుంది పవన్ కి. ఈ సినిమా ద్వారా మంచిగా ప్రొడ్యూసర్ కింద ఎంత మంచి పేరు వస్తుందో, రేపు ఆ సినిమా డైరెక్టర్ గా మంచి పేరు వస్తుంది. సో నా ఫేవరెట్ డైరెక్టర్ అయితే మటుకు ఇప్పుడు లిస్ట్ లో పవనే అండి. సో పవన్ గారి గురించి అసలు ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ఏం చెప్తారు? సినిమా తప్ప ఇంక వేరే ఏమీ ఆలోచించడు అసలు. తన లైఫ్ ని డెడికేట్ చేస్తాడు అనమాట సినిమాకి. తను ఎవరికైనా ఒకరికి పార్టీ ఇద్దాం అనుకున్నా కూడా ఏం చేస్తాడంటే 10 మందిని సినిమాకి తీసుకెళ్తాడు. అంత అలాంటి ఒక ప్యాషనేట్ సినిమా పర్సన్. నేను చాలా నేర్చుకున్నది దాని దగ్గర నుంచి. వండర్ఫుల్ అండి. సో సక్సెస్ మంత్రం మీరు అసలు ఏం ఫాలో అవుతారు యాజ్ అ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో? సక్సెస్ మంత్ర ఈజ్ కొలాబరేషన్ అండి. ఫర్ నౌ, యాజ్ ఆఫ్ నౌ కొలాబరేటివ్ గా ఉండాలి. మనం ఏదో మనకే అన్ని తెలుసు అని అనుకోకూడదు. ఇప్పుడు కళ్యాణ్ నా పార్ట్నర్ ఉన్నారు, ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా ఎవ్రీ డే. లైక్ ఈజ్ మై క్లాస్మేట్. ఇద్దరికి చాలా జర్నీ ఉంది మా ఇద్దరికి. తన ఒక ఇండస్ట్రీస్, తన ఒక బిజినెస్ పర్స్పెక్టివ్ లో కమర్షియల్ డెసిషన్స్ చాలా బాగా తీసుకుంటాడు తను. అవి నేను తన దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాను. క్రియేటివ్ డెసిషన్స్ పవన్ దగ్గర నుంచి. అంత కొలాబరేటివ్ గా ఉన్నాం అనుకోండి, మనం లైక్ మాక్సిమం ఈగోస్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. కొలాబరేషన్ ఉంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. కొలాబరేషన్ ఉంటే విషయాలు ఎక్కువ ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. కొలాబరేషన్ ఇస్ ది మంత్ర. యా, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ యూ వాంట్ టు సపోర్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్? What kind of stories? Any story which is relatable to the audience and honest. Honesty is the most important. And ఏం చెప్పాలనుకుంటున్నా కూడా ఒక ఇంటెన్షన్ ఏదో లైక్ మ్యానిపులేటివ్ ఇంటెన్షన్ ఉండకూడదు. ఆడియన్స్ మ్యానిపులేట్ చేయాలని అనిపించకూడదు. హానెస్ట్గా ట్రై చేయాలి. యా. సో ఇప్పుడున్న అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ అనొచ్చు, టెక్నికల్గా మనం ఎంతో గ్రో అయ్యాం అన్ని విషయాల్లో చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు మీరు ఒక మంచి కథ, మంచి ప్రోడక్ట్ని తీసుకొస్తున్నారు, కానీ దానికి ప్రమోషన్స్ అనేవి ఎంత యాడెడ్ అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తాయి? థియేటర్కి రప్పించేది ప్రమోషన్స్ అండి. బికాజ్ మనం మంచి సినిమా తీసి కరెక్ట్గా ప్రమోట్ చేయలేదు అంటే ఓపెనింగ్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే లైక్ ఆ సినిమా ట్రూ పొటెన్షియల్కి రీచ్ అవ్వదు. ఆ ట్రూ పొటెన్షియల్కి రీచ్ అవ్వాలి, ఓపెనింగ్స్ రావాలి అని అంటే మనం ప్రమోషన్స్, సినిమా ఎలా అయితే క్రియేటివ్గా మనం ఉంటామో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మనకి రైటింగ్ నుంచి ఎడిటింగ్ వరకు క్రియేటివ్గా ఎలా అయితే ఉంటామో ప్రమోషన్స్లో కూడా చాలా క్రియేటివ్గా ఉండాలి. క్రియేటివ్గా ఉండి మనం
కరెక్ట్గా కనుక డెలివర్ చేయగలిగితే ఆడియన్ అటెన్షన్ గ్రాప్ చేస్తాం, అప్పుడు వాళ్ళు థియేటర్కి వస్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ప్రతి సినిమా వీఆర్ డూయింగ్ సంథింగ్ క్రియేటివ్లీ ఇన్ ప్రమోషన్స్. ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మోర్ క్రియేటివ్గా మా మీడియా పార్ట్నర్స్ అందరూ కూడా లైక్ దే హావ్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్, ఎస్పెషల్లీ #media, మా పిఆర్ఓ వంశీశేఖర్ గారు, ఎవ్రీబడి హాస్ డన్ గ్రేట్ జాబ్. సో యా, వండర్ఫుల్. ఇప్పుడు అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే మీకు తెలిసిపోతుందా సెట్స్లో ఉన్నప్పుడే యా ఇది సూపర్ డూపర్ హిట్టే అనేది మీకు స్టార్టింగ్ అర్థమైపోద్దండి? ఆన్ పేపర్ అర్థం అవ్వడం ఓకే, కానీ మీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇంకొంచెం డిఫరెన్స్ ఏదో కనిపిస్తుంది కదా. ఒకటండి, లైక్ మినిమం గ్యారంటీ చూసుకుంటాము ఆన్ పేపర్, అది అర్థమైపోద్ది. ఆన్ పేపర్ వర్కౌట్ అవుతుంది అనేది తెలిసిపోద్ది. అంటే దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము, దీన్ని రిలీజ్ చేసి ప్రాపర్గా లైక్ దీని మీద బిజినెస్ చేయగలుగుతాము అనేది ఆన్ పేపర్ అర్థమైపోద్ది. ఆ తర్వాత ఆన్ సెట్స్ కనుక ఒకవేళ ఏమన్నా మనం అనుకున్న విజన్లోకి రావట్లేదు అని అంటే వీ హ్యావ్ టూల్స్ లైక్ సమ్టైమ్స్ విల్ రీషూట్, సమ్టైమ్ ఎడిటేబుల్లో మేము మారుస్తాం నెరేటివ్. సో వీ హ్యావ్ టెక్నిక్స్ టు లైక్ మేక్ ష్యూర్ మేము అనుకున్న విజన్లోనే అది ఉంది అనేదానికి. యా, దట్స్ రియలీ గ్రేట్. సో గాయపడ్డ సింహం అనేది ఫ్రమ్ ది బిగినింగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూనే ఉంది. టైటిల్ కావచ్చు, మీరు ఎంచుకున్న కాస్ట్ కావచ్చు, అండ్ ద కనెక్టింగ్ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ క్రేజీ. సో వన్ వర్డ్ ఆడియన్స్ థియేటర్కి రావాలంటే ఏం చెప్తారు భాను గారు? We will definitely entertain you. You happily come and you will be like entertained. Yeah, without any apprehensions, ఎటువంటి డౌట్లు రాకుండా హ్యాపీగా రండి థియేటర్కి. మీరందరూ 100% ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది. మీకు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి దీంట్లో, ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాం. యా, సో సమ్మర్కి మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంటే, బయట వేడి కూడా ఎక్కువ ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.